శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానయక దినమియందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము. యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచారు కాబట్టి మనందరి జీవితాల్లో ఉన్నటువంటి కన్నీళ్లు మాయమైపోయాయి. చూసారా, నా ఏడ్పును చూచినవాడు మీ ఏడ్పును కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటున్నారు, నా ఏడుపును ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదని. కానీ యేసుక్రీస్తు వారు మనందరి యొక్క హృదయాంతంగమును ఎరిగినటువంటి వాడు. ఆ రోజులో దేవుడు ఇజ్రాయేలుల దుఃఖాలను చూచాడు, వారిని రక్షించాడు. మానవ రూపంలో భూమికి దిగి వచ్చినట్లుగా పరిశుద్ధమైన లేఖలు మాకు తెలుపుతూ ఉంటున్నాయి. నా ప్రియమైన సహోదర సహోదరులారా, అజ్ఞానం చేత నశించిపోచున్న యెరూషలేమును చూచి ఏడ్చి శుద్ధి చేయాలని పూనుకున్నాడు. అలాగే లాజరు చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచినట్లుగా వాక్యం చెప్తోంది. గమనించండి, లాజరును సమాధిలో నుండి లేపగలిగిన శక్తి ఆయనకు ఉందని తెలిసి కూడా ఆయన కన్నీళ్లు విడిచాడు అంటే అందులో మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఇందును బట్టి మనకు అర్థమవుతుంది. మన బాధలో ఆయన బాధపడ్డాడు, మన బలహీనతలలో ఆయన కూడా బలహీనతను అనుభవించాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగా అన్ని రకాల పరీక్షలకు గురయ్యాడు కాబట్టి. మన సమస్త బాధలు, అవస్థలు, మన సమస్య ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి, తెలిసినటువంటి దేవుడు మనకు తోడుంటుగా ఎందుకు భయపడుతున్నాం? లాజరును సమాధిలో నుండి లేపనట్లుగానే మన సమస్యలలో నుండి దేవుడు లేపతాడు అన్నటువంటి విశ్వాసం నీకుంటే ఈ క్షణములోనే కుటుంబ సమేతంగా తయారై దేవుని మందిరానికి వెళ్ళి నీవు కన్నీళ్లు విడిచండి, కన్నీటితో ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా నీ హృదయమును దేవునికి అప్పగించండి. ఇంటికి రాగానే నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను నా యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన విడుదల కలుగజేయునుగాక నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మన బాధలో ఆయన బాధపడుతున్నాడు కాబట్టి, మన బలహీనతల్లో ఆయన బలహీనుడయ్యాడు కాబట్టి, అందుకోసమే యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను చూచి కన్నీళ్లు విడిచాడు, మన బాధలను విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేసి మనకు తోడై నడిపించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ ప్రభా ఎన్నో సమస్యల మధ్యలో, ఎన్నో పోరాటాల మధ్యలో, అనారోగ్య స్థితుల మధ్యలో, కుటుంబ భారంతో ప్రభా కన్నీళ్లు విడుస్తుంటుండగా, వారి భారాన్ని వారి మోయలేని స్థితిలో ఉంటుండగా ప్రభా మమ్మల్ని చూసి మీరు కన్నీళ్లు విడిచి మాకున్న ప్రతి సమస్య నుండి విడుదల కలిగించే ఏకైక దైవం మీరే ఉంటుండగా, ఈ ప్రార్థన వింటున్న, ఈ ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి వారి యొక్క జీవితంలో నిండైన మేలు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.